ఈరోజు దేశం మొత్తం కూడా ఒకే గలంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా గతంలో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగించాలని చెప్పి కూడా ఈరోజు దేశం మొత్తం కార్మిక వర్గం ఒకే గలంతో ఒకే నినాదంతో ఈరోజు పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్లయితే గత ప్రభుత్వం 42 రోజులు సమ్మె చేశారు అంగన్వాడీ వాళ్ళు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ కూడా మీ అందరికీ మేము అండగా ఉంటాం, మీ అందరి సమస్యలు మేము పరిష్కారం చేస్తాం అని చెప్పి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరినీ కూడా నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆటో వాళ్ళ కడుపు కొడుతున్న ఈ ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఇట్లాంటివన్నిటిని కూడా ఎంకరేజ్ చేసి కార్మికుల పొట్టగొట్టే విధానాలు ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయో వీటిలన్నిటిని కూడా రద్దు చేసి కార్మికులకు నోటి నిండా కడుపు నిండా అన్నం తినే విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈరోజు ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమస్యల పరిష్కారం కాని ఎడల రానున్న రోజుల్లో ఈ పోరాటాలన్నీ కూడా ఉధృతం చేస్తామని కూడా ఏఐటీయూసీగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.